పిఎంసి ప్రేక్షకులందరికీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మేడం, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే యజ్ఞం చేయాలి, యజ్ఞ ప్రసాదం స్వీకరించాలి. యజ్ఞము అంటే ఏంటి అంటే ఒక 10 మంది పోగై చేసే కార్యక్రమాన్ని ఏమంటామంటే యజ్ఞము అంటాము. అందులో ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. కానీ పత్రిగారు తలపెట్టేది ఏంటంటే ధ్యాన యజ్ఞం. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే అన్ని యజ్ఞాలలోకెల్లా నాకు ధ్యాన యజ్ఞం అనేది చాలా ఇష్టమైంది అని చెప్పి కృష్ణుడు ప్రస్తావించడం జరిగింది. మరి పత్రిగారు కూడా ఏంటి అంటే ప్రస్తుతం ఈ సమాజంలో అందరూ కూడా వాళ్ళ పనులలో, వాళ్ళ కుటుంబాలలో, సంసారంలో, అలాగే ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉండే వాళ్ళకి ఆత్మపరంగా ఎదగడానికి పత్రిగారు కల్పించిన ఒక అవకాశం ఏంటి అంటే ఈ ధ్యాన మొదట్లో యజ్ఞాలు అనేవి. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మన వాళ్ళు సాధన బాగా చేశారు, మనలో ఎంతో పరిణితి జరిగింది, యజ్ఞాన్ని ఏం చేయాలి అంటే యాగంగా మార్చాలి అని చెప్పి మొదట్లో 7 రోజులు చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు ఏం చేయడం జరిగింది అంటే 11 రోజులు పెట్టడం జరిగింది. మరి గమనిస్తే పత్రిగారు ఏంటి అంటే ఎప్పుడు ఒక హడావిడి చేస్తూనే ఉంటారు, అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంటారు. చూస్తే సంక్రాంతి సంబరాలు అని కొట్టాల, అలాగే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అని చెప్పి బెంగళూరు వ్యాలీ, అలాగే ఉగాది సంబరాలు అని చెప్పి వశిష్ఠ గౌతమి, అలా ధ్యాన్ కుంభ్ అని చెప్పి నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా ఒక చోట పోగవడానికి ఋషికేశ్లో పెడతారు. మరి ధ్యాన మహాచక్రం ఇంకా ఏంటంటే అన్నింటికంటే కూడా చాలా విశిష్టమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక సందర్భంలో మా గురువు గారు తటవర్తి రాఘవరావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి. ఎన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళున్నా తిరుపతి ప్రత్యేకత తిరుపతిదే. అలా మన సొసైటీలో ఎన్నో ప్రాజెక్టులున్నా కైలాసపురి దాని ప్రత్యేకత దానిదే, దాని గొప్పతనం దానిదే. మరి భవిష్యత్తులో ఏంటి అంటే పిఎస్ఎస్ఎంకి హెడ్ క్వార్టర్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే కడతాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్కడ పత్రిగారి సమాధి ఉంది. కాబట్టి పత్రిగారే కనుక ఇలాంటి కార్యక్రమాలే కనుక నిర్వహించకపోతే మన ఆత్మ ఎదుగుదల అనేది ఉండదు. మరి పత్రిగారు ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది, మనం దేహం కాదు, మనం ఆత్మ పదార్థం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మ అభ్యున్నతి కోసం మరి పత్రిగారు ఏం చేయడం జరిగింది అంటే ఇలాంటి కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ ధ్యాన యజ్ఞం అనేది ఏంటి అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం. మామూలుగా మనం సినిమాలు చూస్తూ ఉంటే ఏంటి అంటే ఎవరైనా బాగా సాధన చేస్తుంటే వాళ్ళ చుట్టూ అగ్నికిలలు ఏర్పడడం అలా జరుగుతూ ఉంటుంది. అలా మనం కూడా బాగా ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ వైబ్రేషన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. మరి ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ గ్రూప్ మెడిటేషన్, సామూహిక ధ్యానం, ఒక కట్టెపుల్లను మండిస్తే ఏమవుతుంది అంటే మంట తక్కువగా వస్తుంది. అదే గుంపు కట్టెలు పెట్టి మంట పెడితే ఏమవుతుంది అంటే మంట అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ కడతాల్లో జరిగే యజ్ఞం యొక్క వైబ్రేషన్స్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకురాగలిగే విధంగా తయారవుతున్నాయి అని చెప్పి ఒకానొక సందర్భంలో పత్రిగారు చెప్పడం జరిగింది. ఇంకా కడతాల్లో ఏంటి ఆశ్చర్య గొలిపే విషయం అంటే అన్ని వేల మంది ఉన్నా కూడా ఏంటి అంటే ఒక్క దోమ కూడా ఉండదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే అన్నీ కూడా ఏమవుతాయి అంటే చాలా సవ్యంగా జరుగుతాయి. ఎందుకు అంటే అక్కడ ఆ వైబ్రేషన్స్ ఏంటి అంటే మనకి అనుకూలంగా తయారు చేస్తాయి.
ఇంకా చూస్తే ఇప్పుడు అలాంటి కార్యక్రమాల్లో అన్ని వేల మంది సమక్షంలో జరుగుతున్నప్పుడు మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఎంతోమంది పోలీస్ బందోబస్తు కూడా ఉండాలి. కానీ పోలీసులకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ ప్రోగ్రాంలోనైనా సరే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎంతో ప్రెషర్ ఉంటుంది. కానీ పోలీసుల్ని మొదట్లో ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ పోలీసులకి ఏం అర్థం కాదు, అసలు మేము ఎందుకు వచ్చాం, మేమేం చేస్తున్నాం. వాళ్ళు ఫ్రీగా ఉంటారు, ఏ పని లేకుండా ఉంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది ఇంతమంది ఇక్కడ ఉండి చేసేది కూడా ఏం లేదని చెప్పి ఊరికే చెప్పడానికి ఒక ఇద్దరు ఉంటారు. అంటే మిగతా ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి వాళ్ళ ఎదుగుదలకి వీళ్ళ ఎదుగుదలకి ఏంటి అంటే చాలా చాలా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే మనం ప్రతిదీ కూడా ఏంటి అంటే ఆచరించి అనుభవించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక పండితుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అన్ని సందర్భాలలో ఒకటే విధంగా ప్రస్తావిస్తూ ఉంటాడు. స్వీటు తింటే తీయగా ఉంటుంది, స్వీటు తింటే తీయగా ఉంటుంది, పాలు తాగితే బలం వస్తుంది, పాలు తాగితే బలం వస్తుంది. అంటే ఆ తీపి ఎలా ఉంటుందో తెలీదు, ఆ బలం ఎలా వస్తుందో అనేది తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే స్వీటు తింటే తెలుస్తుంది, పాలు తాగితే తెలుస్తుంది. అలా మనం ఎన్ని సందేశాలు చెప్పినా ఎన్ని సందేశాలు విన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే సాధన చేసినప్పుడే ఆ ప్రయోజనం అనేది కలుగుతుంది. మరి ఆ ధ్యాన మహాచక్రంలో ఏంటి అంటే 2.5 గంటలు మనం సాధన చేయడం అనేది జరుగుతుంది. ఒక్క అరగంట ఏంటి అంటే పత్రిగారి సందేశము లేదంటే కొంచెం ముఖ్యమైన వాళ్ళని మాట్లాడించడం అనేది జరుగుతుంది. అలా ఈవినింగ్ కూడా ఏదో ఒక సందర్భంలో సాధన చేయడం అనేది జరుగుతుంది. మరి మన జీవితాలలో, మన పనులలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇలాంటి యాగాలలో పాలు పంచుకోవాలి. నన్ను అడిగితే ఇలాంటి యాగాలలో పాల్గొనడమే కాదు, ఏం చేయాలి అంటే అందరినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందులో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించాలి. మరి నా విషయానికి వస్తే నేను 2008లో నాకు ఈ ధ్యానం పరిచయం అవ్వడం జరిగింది. మరి పరిచయం అయ్యాక నాకెందుకో ఇందులోనే ఉంటే సాటిస్ఫై అనేది అనిపించింది. నాకేం చేసినా సాటిస్ఫై లభించట్లేదు, నాకు ఇందులోనే ఉండాలి అనిపించింది. మరి ఒక 4 సంవత్సరాలు నేనేం చేశాను అంటే సొసైటీలోని సీనియర్ మాస్టర్లు అందరితో తిరిగాను. తిరిగాక 2011లో తటవర్తి రాఘవరావు గారితో అంటే వారి ద్వారానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సొసైటీలో ఉన్నాను. కానీ మళ్ళీ 2011లో నాకేమైంది అంటే ఆయన పరిచయం అవ్వడం జరిగింది. మరి 12 నుంచి కడతాల్లో జరుగుతున్నాయి ప్రోగ్రాము. కానీ 2011లో మాత్రం ఎక్కడ జరిగింది అంటే వైజాగ్ సింహాచలంలో జరిగింది. అప్పుడు తటవర్తి గారు నన్ను అడిగారు ఏమని అంటే, నేను వైజాగ్లో జరిగే ప్రోగ్రాంకి తెలంగాణ రాయలసీమ జిల్లాలన్నీ తిరుగుతున్నాను, నువ్వు నాకు కూడా ఉంటావా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. మరి అంత పెద్దవాళ్ళు అడగడమే నాకు గొప్ప విషయం అని చెప్పి నేను వెంబడే తటవర్తి రాఘవరావు గారితో తిరగడం అనేది జరిగింది. మరి నిజంగా ఈ సొసైటీలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఆ వైజాగ్ ధ్యాన మహాచక్రం కోసం నేను పాల్గొనడం అనేది జరిగిందో, ఆ చక్రంలో పాల్గొనడం వల్ల నా జీవితంలోనే ఒక పెద్ద మార్పు, పెద్ద యూటర్న్ జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. దాదాపు ఒక 10 రోజులు తెలంగాణ జిల్లాలు తిరిగాను, 4 రోజులు తటవర్తి గారితో రాయలసీమ జిల్లాలు తిరగడం జరిగింది. 14 రోజుల్లో ఒక 30కి పైగా క్లాసులు చేయడం జరిగింది. ఆ 30కి పైగా క్లాసుల్లో తటవర్తి గారు అన్ని చోట్ల కూడా ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి అనేది వివరించాక ధ్యాన యజ్ఞం యొక్క గొప్పతనం ఏంటి అనేది వివరించడం జరిగింది. అలా ధ్యాన యజ్ఞం యొక్క గొప్పతనం అందరూ విని, మరి అక్కడ మీరు అందరూ ఉచితంగా భోజనము, ఉచితంగా వసతి కల్పిస్తాము అంటున్నారు. అక్కడ ఆ స్టేజీ ఏర్పాట్లు అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అంటే కొన్ని కోట్లతో ఖర్చుతో కూడుకునుంది.
అప్పుడు అందరూ అన్నారు నేను 5,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తాను, నేను 50,000 ఇస్తాను అంటే అప్పుడు తటవర్తి గారు చెప్పారు, మీరు ఇవ్వగలిగింది ఎలాగో ఇస్తారు, నేను అది అడగట్లేదు, మీరు ఇవ్వడమే కాదు ఏం చేయాలి అంటే అందరినీ ఇందులో భాగస్వాముల్ని చెయ్యాలి. ఇక్కడ చాలామంది ఇవ్వండి ఇవ్వండి అంటే డబ్బులే అనుకుంటారు. మరి డబ్బు కన్నా విలువైనవి ఇవ్వగలిగినవి మన దగ్గర ఉన్నాయి. అవేంటి అంటే మీ సమయం, మీ వాక్కు ఇవ్వండి. మీరేం చేయండి అంటే ఆ చందా బుక్కులు తీసుకొని ఆ పాంప్లెంట్లు అందరికీ ఇవ్వండి. అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞానికి రండి అని చెప్పి ఇన్వైట్ చేయండి. అక్కడ అందరికీ ఉచితంగా అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది, దానికి మీ వంతు సహాయం అని చెప్పి అడగండి. అలా అడగడం వల్ల ఏమవుతుంది అంటే మీ శక్తి పెరుగుతుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మలు కొన్ని తొలుగుతాయి. అక్కడ యజ్ఞము కూడా ఏమవుతుంది అంటే సక్సెస్ అవుతుంది. మరి చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదగాలి అంటే మనం ఇలాంటి కార్యక్రమాల్లో తప్పకుండా భాగస్వాములం అవ్వాలి. మన డబ్బుని, మన సమయాన్ని, మన వాక్కుని ఇలాంటి వాటి కోసం కేటాయించాలి. మరి ఎప్పుడైతే ఆ వైజాగ్ ధ్యాన మహాయజ్ఞం కోసం తటవర్తి గారు ఆయన తిరుగుతూ ఉంటే ఆయనతో పాటు నేను ఉండడం వల్ల 4 సంవత్సరాల నుంచి నేను సొసైటీలో ఉన్నాను. కానీ నేను ఇలా మాట్లాడడము అనేది ఎప్పుడు జరిగింది అంటే ఆ యజ్ఞంలో పాల్గొన్నప్పుడే ఇది జరగడం అనేది సంభవించింది. అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి గొప్ప గొప్ప యజ్ఞాలలో పాల్గొంటే మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. మరి నేను అప్పుడు 14 రోజులు తిరిగాను. ఆ 14 రోజుల్లో ఏమైంది అంటే ఆదోని వాళ్ళంటారు మీరు వచ్చేదాకా తెలీదు, మేము ఇంత చేయగలం, మా దగ్గర ఇంత సామర్థ్యం ఉంది అని చెప్పి మీరు ఒక 200 బుక్కులు ఇచ్చి వెళ్ళిపోయారు. మేము ఒక 10 మందిని కలిసి తిరిగాము, 4 లక్షల రూపాయలు పోగయ్యాయి. మేము అంత చేయగలము, మా కెపాసిటీ అంత ఉంది అన్న సంగతి కూడా మాకు తెలీదు. అలాగే హైదరాబాద్లో సురారం అనురాధ మేడం అని ఒక మేడం ఉన్నారు. ఇప్పుడు కూడా తను యాక్టివ్గా పాల్గొంటారు. అప్పుడు ఆమెకి ఏంటి అంటే ఒక సొంత ఇల్లు లేదు. కానీ ఎప్పుడైతే యజ్ఞం కోసం ఆమె ఫండ్ కలెక్షన్ చేయడం జరిగిందో ఆమె జీవితంలో ఊహించలేదంట నాకు ఒక సొంత ఇల్లు వస్తుంది అని కూడా. అంటే ఎప్పుడైతే మనం లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ప్రకృతి మన కళ్యాణం చేస్తుంది. అలాగే నెల్లూరులో ఒక మాస్టర్ అంటాడు, నేను ఒక రైస్ మిల్ షాప్లో గుమాస్తాగా పనిచేసేవాడిని, ఇప్పుడు నేనే సొంతంగా రైస్ బిజినెస్ పెట్టడం జరిగింది, నేను సొంతంగా కారు కొనడం అనేది జరిగింది. నా జీవితంలో నేను ఇంతలా మారిపోతాను అని నేను అనుకోలేదు. నాకు అనిపిస్తుంది నాకు ఇవన్నీ కూడా ఇలాంటి యజ్ఞాలలో పాలు పంచుకోవడం వల్లే నా జీవితంలో ఈ రకంగా మార్పు వచ్చింది. అసలు సార్ మీరు చెప్పినట్టు ఈ యజ్ఞం, యాగం, చక్రాలు దీని గురించి చెప్పండి. నేను ఇందాకే చెప్పాను, మన పిరమిడ్ మాస్టర్ల సాధన పెరిగింది, వాళ్ళ ఎదుగుదల ఎక్కువగా ఉంది. అలా యజ్ఞం నుంచి ఏమైంది అంటే చక్రాలు వచ్చాయి, చక్రాల నుంచి ఏమయ్యాయి అంటే యాగాలకు వచ్చాయి. అంటే మన ఎదుగుదలని బట్టి ఏంటి అంటే ఆ పేర్లు అనేది మారడం అనేది జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో, నమస్తే అండి, పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి స్వాగతం. హలో, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి, మాట్లాడేయండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మురళీధర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పంజాబ్ అండి, కాపర్ భద్రాచలం. ఓకే, అది యాగం అని మన ఈ ఛానల్ చూశాను. ఎప్పటి నుంచి అండి అది? ఇప్పుడే అండి లైవ్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతుంది. అది ఇప్పుడు ఏంటి ఈ రోజు నుంచి ఉందా లైవ్ అండి నేను చెప్పేది.
ఇలా యాగం అప్పుడే సార్ అడిగేది అప్పుడు జరిగే యాగానికి సంబంధించి ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతుంది సార్. అంటే పట్టాల ప్రోగ్రామ్ జరుగుతుందండి. కడతాల్లో ప్రోగ్రాం గురించి ఇది ప్రమోషన్ అనుకోవచ్చు. అక్కడికి వద్దాం, ఒక వీక్ ఉందామని చూస్తున్నాం. ఉండండి. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మీరు ఏమన్నా క్వశ్చన్? అదే ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ దాంట్లో ఛానల్లో రాలేదు. 21 నుంచి 31 వరకు జరుగుతుంది. వారం రోజులు మీరు ఉండండి, అందరికీ ఈ ప్రోగ్రాం గురించి చెప్పండి. 21 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయా? 21 నుంచి 31 వరకు అండి. కడతాల్లో 21 నుంచి 31 వరకు. అది మహాయాగం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది? ప్రజెంట్ ఎక్కడండి? ఎక్కడ? కడతాల్లో అండి. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సరే, ఓకే సార్. ఇప్పుడు ధ్యాన మహాయాగం గురించి చెప్తున్నారు, యజ్ఞాలు చక్రాల గురించి. నేను అనేది వాళ్ళ ఆత్మస్థితి పెరిగింది, వాళ్ళు చేసిన సాధనని బట్టి పెరగడం వల్ల యజ్ఞాల్ని చక్రాలుగా మార్చారు, చక్రాల్ని యాగాలుగా మార్చడం జరిగింది. మరి నేను కడతాల ధ్యాన యజ్ఞంలో ఏం చేస్తాను అంటే నా గురించి నేను చెప్పనా? చెప్పండి. మరి నేను తటవర్తి గారితో 2011లో వైజాగ్ ధ్యాన మహాచక్రం కోసం తెలంగాణ రాయలసీమ జిల్లాలు తిరిగాను అని చెప్పారు. అలాగే 2012లో కూడా మరి ప్రపంచ ధ్యాన మహాసభలు అని చెప్పి కడతాల్లో పెట్టుకోవడం జరిగింది. మరి దాదాపు కొన్ని వేల మంది ఆ ప్రోగ్రాం చేశారు, అంగరంగ వైభవంగా ఆ ప్రోగ్రాం జరిగింది. మరి అక్కడ అందరికీ కూడా భోజనాలు, వసతి, టాయిలెట్సు, ఆ స్టేజీ, అలాగే అందరినీ మాస్టర్లని పిలవాలి చేయాలి అంటే దాదాపు ఎన్నో విభాగాలు అక్కడ వర్క్ చేస్తుంటాయి. కొన్ని కోట్లతో ఖర్చు కూడుకొనితో ఉంది. మరి అక్కడ యజ్ఞం సక్సెస్ అవ్వాలి అంటే అక్కడ ఏంటి అంటే ఫండ్ రైజింగ్ అనేది చాలా అవసరం. అలా తటవర్తి వీరరాఘవరావు గారిని ఏంటి అంటే దానికి సంబంధించి ఫైనాన్స్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మరి మేమేం చేసేవాళ్ళము అంటే తటవర్తి గారు ఆంధ్ర కూడా తిరిగేవారు, నేను మాత్రం తటవర్తి గారితో తెలంగాణ రాయలసీమ జిల్లాలు తిరిగి ఏం చేసేవాడిని అంటే ఈ చందా బుక్కులు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడంలో నా వంతు నేను భాగస్వాములం అయ్యేవాళ్ళం. అలా ఒక దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అంటే నేను సొంతంగా ఈ యజ్ఞం కంటే ముందు మామూలుగా నేను అన్ని తెలంగాణ, ఆంధ్ర అన్ని ఊర్లు కూడా తిరిగి ఈ ధ్యాన ప్రచారం అనేది చేస్తూ ఉంటాను. ఈ యజ్ఞం టైంలో నేను కూడా ఏం చేస్తాను అంటే అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ అందరికీ కూడా ఆ యజ్ఞం యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి ఆ చందా బుక్కుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పి మరి నేను ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. అలాగే అక్కడ నేనేం చేస్తూ ఉంటాను అంటే బుక్ స్టాల్స్ పెడుతూ ఉంటాను. మరి ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఒక స్టాల్ తీసుకుంటే ఏంటి అంటే నాకంటూ ఒక ప్లేస్ అనేది అక్కడ ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరించాలి. అక్కడ ఏంటి అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మన పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ ఉన్నా అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఈ 11 రోజుల్లో కొద్ది రోజులు ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి అని చెప్పి రావడం జరుగుతుంది. మరి నేనేం చేస్తాను అంటే వాళ్ళందరితో పరిచయాలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వచ్చిన వాళ్ళందరి పేర్లు, నెంబర్లు కూడా తీసుకొని నేను మళ్ళీ ధ్యాన ప్రచారం చేయడం కోసం అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అలాగే పత్రికారు చెప్తారు ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని చెప్పి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మరి ఈ మార్గంలో మనం ఎదగాలి అంటే ధ్యానం చేయాలి, మరి పుస్తకాలు కూడా చదవాలి, అలాగే సజ్జన సాంగత్యం కూడా జరగాలి. అలా పుస్తకాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి అందరికీ కూడా బుక్స్ అందించడం అనేది జరుగుతుంది. అలా 11 రోజులు దాదాపు 2011 నుంచి జరిగే అన్ని ప్రోగ్రాంలలో కూడా నేను పాల్గొనడం, మరి బుక్ స్టాల్స్ పెట్టడం,
మొదలైనప్పటి నుంచి చివరి వరకు అక్కడ ఉండడం. ఇంకా చెప్పాలి అంటే ఆ 11 రోజులు ఎలా గడుస్తాయి అంటే 11 నిమిషాల్లో గడుస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ యజ్ఞాలలో, ఈ యాగాలలో పత్రి గారు మహిళలకి అగ్రతాంబూలం ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే మరి ఎన్నో రకాలుగా మహిళలు అణిచివేయబడ్డారు అని చెప్పి మరి పత్రి గారు స్వయంగా వాళ్ళ అమ్మ దగ్గర నుంచే చూశాడు. మరి వాళ్ళ నాన్న మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ మీదకి ఎన్నోసార్లు మరి ఆ తిట్టడము, అరవడము అవన్నీ చూశాక మహిళల కష్టాలు ఎలా ఉంటాయి అనేది పత్రి గారు స్వయంగా చూసి మరి మహిళలకి స్వేచ్ఛ అనేది లభించాలి అని చెప్పి మరి మహిళలకి ప్రాధాన్యత అనేది పెరగాలి. మరి ఈ సాధనలో కూడా మనం గమనిస్తే ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారు, తక్కువగా మగవాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ధ్యానం చేయాలి అంటే కొంచెం ఓపిక ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండాలి. అది కొంచెం ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది, కొంచెం మగవాళ్ళకి ఏంటంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మరి అందులో మహిళలకి కూడా అగ్రతాంబూలం అనేది ఇవ్వడం జరిగింది. కానీ నేను చేసే పని ఏంటంటే నా స్టాల్లో ఉండడం, పరిచయం ఉన్న వాళ్ళతో పరిచయం లేని వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోవడం, మళ్ళీ వాళ్ళ ఊర్లు తిరగడం, అక్కడ క్లాసులు చేయడం, మరి అందరికీ కూడా జ్ఞానవంతమైన పుస్తకాలు అందివ్వడం అనేది నా పాత్ర. వావ్, గ్రేట్ సార్, చాలా చక్కగా చెప్పారు మీరు. సార్, ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా ఉండబోతుంది? ఒక సందర్భంలో పత్రి గారు చెప్పారు, ఏం చెప్పారు అంటే ఒకటిని 1,00,000 చేయడానికి 1,00,000 రెట్లు కష్టపడాలంట. 1,00,000ని 1,00,00,000 చేయడానికి ఏంటి అంటే 100 రెట్లు కష్టపడాలంట. మరి పత్రి గారు శరీరపరంగా లేనప్పటి నుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లలో కూడా మరి సార్ లేనప్పుడు మనం సొసైటీ పైన ఇంకా బాగా దృష్టి పెట్టాలి అని ప్రతి ఒక్కరిలో తపన అనేది బాగా పెరిగింది. ఈ ధ్యాన ప్రచారం అనేది కూడా అంతకుముందుకు చాప కింద నీరులా ఉండేది, ఇప్పుడు ఏమైంది అంటే చాప మీద నీరులా విస్తరించడం అనేది జరిగింది. నన్ను అడిగితే పోయిన సంవత్సరం జరిగిన ధ్యాన మహాచక్రం కంటే 2 రెట్లు ఎక్కువగా ఈ సంవత్సరం ధ్యాన మహాచక్రానికి తప్పకుండా వస్తారు. మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. మరి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ ప్రోగ్రాంలకి తీసుకొస్తాము తప్పకుండా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనేది కూడా చాలామందికి తెలుస్తుంది. ఇంకా ముందు ముందు ఏంటి అంటే తండోపతండాలుగా కడతాల్ అనేది ఖచ్చితంగా వస్తారు. మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రోగ్రాం కంటిన్యూగా పెట్టడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా 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 బాగా ఫెసిలిటీసు, అలాగే అందరికీ ధ్యానులకి అందుబాటులో ఉండగలిగే విధంగా కార్యక్రమాలు కూడా ఏర్పరచడం అనేది జరుగుతుంది. సార్, ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కాలర్ రెడీ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ధ్యానం రోజు చేస్తున్నాము. ఇంకోటి నాకు డౌట్, రోజు ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు ధ్యానంలో పోయిన జన్మలో కర్మ అన్ని ధ్యానం చేస్తే కర్మల్ని పోతాయన్నారు కదా. ఇంకోటి ధ్యానం చేస్తే పోయిన జన్మలో చేసిన కర్మలు, ఇప్పుడు చేస్తున్న కర్మలు, చేయబోయే కర్మలు అన్ని పోతాయా, వ్యక్తమైపోతాయా, మోక్ష ప్రాప్తి కలుగుతుందా? ధ్యానం చేసి ధ్యానంతో పాటు జ్ఞానం సంపాదిస్తే కలుగుతుంది సార్. చేసిన కర్మలు, చేయబోయే కర్మలు కూడా పోతున్నాయా సార్? చేయబోయే కర్మలు కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మనం ఏం చెప్తాము అంటే పాపకర్మలు లేవు, పుణ్యకర్మలు లేవు, సత్కర్మలు, ఆత్మకర్మలు. ఇప్పుడు ఏమంటాము అంటే తెగదు పాపము తీరదు పుణ్యము అంటాము. అలా మనం పాపకర్మలు చేయము, పుణ్యకర్మలు చేయము. చేసేవన్నీ కూడా ఎలాంటి కర్మలు చేస్తాము అంటే ఆత్మకర్మలు అనేది చేస్తాము. మరి
మీలో జ్ఞానం అనే అగ్ని ఎంత ప్రజ్వరిల్లే కొద్దీ అంత ప్రజ్వరిల్లే కొద్దీ అప్పుడు ఏమవుతుంది అంటే మీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. దీని గురించి వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు అంటే కర్మల పొట్టేళ్ళు జ్ఞానం పొట్టేళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే రెండు ఢీకొంటూ ఉంటాయి. రెండు ఢీకొంటూ ఉన్నప్పుడు మీ కర్మలు ఎక్కువగా ఉండి మీ జ్ఞానం తక్కువగా ఉంటే మీరేం చేయాలి అంటే మీ కర్మల్ని అనుభవించాలి. ఎప్పుడైతే మీ కర్మలు తక్కువగా ఉండి మీ జ్ఞాన పరిధి ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో ఏమవుతుంది అంటే మీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. నేను ఒక సందర్భంలో పత్రిగారితో కర్నూలు జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే అక్కడ పత్రిగారు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించారు. చేయించాక ఒక మేడం మీలాకే అడిగారు, సార్ నాకు ధ్యానం చేస్తుంటే ఇక్కడ విపరీతంగా నొప్పి వస్తుంది అంటే అప్పుడు సార్ చెప్పాడు, వస్తాదమ్మా నొప్పి, ఎందుకు రాదు, మీరు ఎంత సాధన చేస్తున్నారు అంటే ఎలుకంత సాధన చేస్తున్నారు. మీ పాపాలు ఎంతున్నాయి అంటే ఏనుగంత పాపాలు ఉన్నాయి. ఏనుగంత పాపాలు చేసి ఎలుకంత సాధన చేస్తే మీ రోగం తగ్గమంటే ఎక్కడికి వెళ్ళి తగ్గుతుంది అని చెప్పి ఇంకా ఏం చెప్పడం జరిగింది అంటే ఎంత సాధన చేయాలి అంటే పిల్లంత సాధన చేయాలి. పాపాలు ఎంత చేయాలి అంటే ఎలుకంత పాపాలు చేయాలి. పిల్లంత సాధన చేసి ఎలుకంత పాపాలు చేస్తే పిల్లి ఏం చేస్తుంది అంటే ఎలకని తినేస్తుంది. పిల్లి ఏనుగుని తినలేదు కానీ ఎలకని తినగలదు అని చెప్పి ఏం చెప్పాడు అంటే నేను ఇక్కడికి ఎందుకు రావాలి అంటే నా పాపాలు నేను కడుక్కోవడానికి రావాలి. మీరు ఇక్కడికి ఎందుకు రావాలి అంటే మీ పాపాలు మీరు కడుక్కోవడానికి రావాలి. మీ పాపాలని నేను గడగలేను, నా పాపాలని మీరు గడగలేరు. ఎవరి పాపాలని వాళ్ళే కడుక్కోవాలి. ఆ కడుక్కోవడం కోసమే ఏంటి అంటే పత్రిగారు చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా మన ఎదుగుదల అనేది రావాలి అని ఈ ధ్యాన మహాయాగాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఓకే, ఇంకొక కాల్ కూడా రెడీ ఉంది సార్, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే, చెప్పండి మీ సందేహాలు. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే వేడి ఎక్కువ అవుతుందండి, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదండి. నమస్తే సతీష్ గారు, మీరు ధ్యానానికి ముందు కొన్ని నీళ్ళు తాగండి, ధ్యానం తర్వాత కూడా కొన్ని నీళ్ళు తాగండి. ధ్యానం చేస్తుంటే ఆ విశ్వశక్తి మన లోపలికి వస్తున్నప్పుడు మనలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీకే కాదు, సహజంగా అందరికీ జరుగుతుంది. మీరు చేయాల్సింది ధ్యానం ముందు కొన్ని నీళ్ళు తాగండి, ధ్యానం తర్వాత కూడా కొన్ని వాటర్ తీసుకోండి. ఓకే సార్, మీరు చెప్తూ ఉన్నారు ఫెసిలిటీస్ అకామిడేషన్స్ అని కర్తాల్లో. అవును మేడం, చెప్తున్నానా మేడం. దాదాపు 2012 నుంచి జరుగుతుంది ప్రోగ్రాము. ఇది 12వ ప్రోగ్రాం అనుకుంటా నాకు తెలిసి, 24వ సంవత్సరం కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా ఏ రకంగా అందరికీ కూడా కంఫర్ట్ అనేది పెంచాలి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ వసతి కోసం ఏంటి అంటే ద్వారకా నివాస్ అని ఏంటి అంటే డార్మెటరీస్ 3 స్టార్ డార్మెటరీస్ కల్పించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఏంటి అంటే ఆ డార్మెటరీస్కి ఒక మెంబర్ అవ్వండి. వాళ్ళు ఒక స్కీమ్ పెట్టడం జరిగింది, ఇన్ని వేలు కడితే ఇన్ని రోజులు, ఇన్ని వేలు కడితే ఇన్ని రోజులు. అది మనకు ఒక 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ధ్యాన మహాచక్రంకి వచ్చినప్పుడు కూడా అందులో పాల్గొనవచ్చు. మిగతా టైంలో కూడా మీరు ఇచ్చిన అమౌంట్ని బట్టి వాళ్ళు ఇంత పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు వసతికి ఇబ్బంది ఉండదు. మరి అక్కడ మనం కూడా ఆ కార్యక్రమానికి పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతాము. మనకేంటంటే ఈ సంవత్సరం ద్వారకా నివాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అక్కడ చుట్టుపక్కల కూడా ఎన్నో ఇండ్లు కూడా రావడం జరిగింది, విల్లాస్ కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈసారి అకామిడేషన్కి అంతగా ఇబ్బంది ఉండదు. సార్, ఈసారి ఎవరైనా వాలంటీర్గా పాల్గొనాలనుకుంటే పత్రిజీ ధ్యాన మహాయాగంలో, సో ఎలా వాళ్ళు పాల్గొనాలంటే? మరి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమంలో మనం ఇందాక చెప్పినట్టు తన్ మన్ ధన్ సహాయ సహకారాలు అందించాలి. ఈ 11 రోజులు ఊరికి ఒక పార్టిసిపెంట్గా ఉండడమే కాదు, మరి వాలంటీర్గా పాల్గొనడం అనేది మరి అన్ని సేవల కల్లా ఆత్మసేవ అనేది గొప్పది. మరి ప్రాపంచిక సేవలకి ఆత్మపరమైన సేవలకి ఏంటి అంటే నక్కకి
నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇందులో వాలంటీర్గా పాల్గొనాలి అంటే మీ జిల్లాలో సేవాదల్ కన్వీనర్లు ఉంటారు. ఆ సేవాదల్ కన్వీనర్లనైనా సంప్రదించవచ్చు. లేదు అంటే మన పిఎంసిలో స్క్రోల్ అవుతున్న నెంబర్నైనా కాంటాక్ట్ చేయొచ్చు. లేదు మీ ఊర్లలో వాట్సాప్ గ్రూపులు కనుక ఉంటే మీకు ఆ సేవాదల్లో వాలంటీర్గా పాల్గొనడానికి ఆన్లైన్లో ఏ రకంగా పాల్గొనవచ్చు అనే ఆ లింక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ రకంగానైనా పాల్గొనవచ్చు. మరి మీరు అడిగినట్లు అక్కడ అన్ని వేల మందిలో మరి మనం కూడా ఏం చేయాలి అంటే ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవడానికి వాలంటీర్స్ అవసరం అనేది చాలా చాలా ఉంది. మరి ఆ సేవ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఒక అంతులేని ఆనందం. నీకు లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కూడా ఆ ఆనందం రాదు. మరి మనం గమనిస్తే కనుక సత్యసాయిబాబా ఆయన ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వర్లంతా కూడా డబ్బు తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే సత్యసాయిబాబాకి డబ్బునిచ్చి మాకు శాంతిని ప్రసాదించు అనేవాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు అంటే శాంతి లేదు. మరి పత్రి గారు ఒక మాట చెప్పారు, ఏంటి అంటే పంచింది పెంచబడుతుంది. అలా నువ్వు నీ సమయాన్ని, నీ వాక్కుని, నీ డబ్బుని ఎప్పుడైతే ఈ ఆత్మపరమైన కార్యక్రమాల కోసం కేటాయిస్తావో అప్పుడు నువ్వేం చేసినట్టు అంటే నీ ఆత్మని సద్వినియోగపరుచుకున్న వాడు అవుతావు. నీ జన్మల్ని తగ్గించుకున్న వాడికి అవుతావు. మరి ఈ శరీరం తీసుకున్నది దేనికి అంటే పరోపకారం ఇదం శరీరం. మరి పరలోకంలో ఆత్మపరంగా ఉన్నతి, ఇంకా మనకి ఊర్ధ్వలోక ప్రాప్తి అనేది లభించాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో మనం తప్పకుండా పాల్గొనాలి. వాలంటీర్గా కూడా చేయాలి. ఈ చేసేవన్నీ కూడా పత్రికారి కోసమో, పిఎంసి కోసమో, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళ కోసమో కాదు. దేనికోసమో అంటే మన ఆత్మ ఎదుగుదల కోసం అనేది మనం అర్థం చేసుకుంటే ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, ఎవరు గమనించినా, ఎవరు గమనించకపోయినా మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోతాం. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా మంచి మంచి పాయింట్స్ తెలియజేశారు. సో ఫ్రీ ఆటోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఎవరైతే వస్తున్నారో అక్కడికి అందరికీ కూడా కడతాల్ టౌన్ నుంచి కైలాసపురి వరకు కూడా అన్నీ కూడా ఫ్రీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ లోపల గ్రౌండ్లో కూడా తిరగడానికి మరి గత సంవత్సరం నుంచి ఫ్రీగా ఆటోలు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ పత్రిజీ ధ్యాన మహాయాగంకి వచ్చే ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇది మనకు లభించిన ఒక అవకాశం. ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి తప్పకుండా ఇందులో పాల్గొనండి. ఇక్కడ మనకి మిత్ర లాభం, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ లభిస్తుంది. మరి ప్రపంచమంతా కూడా ఒక తాటిపైకి తీసుకురావాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి. ఎస్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పత్రిజీ ధ్యానయాగం మహాయాగం కార్యక్రమం గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాల్టి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి.